రాష్ట్రంలో ప్రతి ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. వర్షాభావ పరిస్థితులు, పెట్టుబడులు పెరిగిపోవడం, ధరలు స్థిరంగా లేకపోవడం, హార్టికల్చర్ అధికారుల నిర్లక్ష్యం ఇలా రకరకాల కారణాలతో కూరగాయల సాగు చేయడానికి రైతులు వెనుకాడుతున్నారు. దీంతో ప్రతి ఏటా కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజు రోజుకు రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. వినియోగానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన రాష్ట్రంలో ఉత్పత్తి కన్నా వినియోగం ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు రాష్ట్రానికి కూరగాయలు దిగుమతవుతున్నాయి. టమాటా, సోర, కాకర, ఉల్లి, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం లాంటివి దిగుమతి చేసుకుంటున్న లిస్టులో ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో రైతులు కూరగాయల సాగు తగ్గించారు. వర్షాభావ పరిస్థితులు, పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో వ్యవసాయ భూముల్ని కొందరు రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటే మరికొందరు బీడు భూములుగా మార్చేశారు. దీంతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. రాష్ట్రంలో 2012-13 సంవత్సరంలో 5,35,000 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా 2013-14లో 5 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఇక 2014-15లో 4,30,000 ఎకరాల్లోనే రైతులు కూరగాయలు పండించారు. ఇక 2015-16లో 5 లక్షల ఎకరాల వరకు కూరగాయలు సాగు చేసినా వర్షాభావ పరిస్థితులకు దిగుబడి పూర్తిగా పడిపోయింది. అయితే పాలీహౌస్ విధానంలో కూరగాయలు సాగు చేస్తే మంచి దిగుబడి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవనుకుంటారు, కానీ ఈ పాలీహౌస్ వల్ల అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బయటి కంటే దాదాపు మనం ఏంటంటే 100 రెట్ల దిగుబడి అనేది అతి తక్కువ నీటితోటి, తక్కువ లేబర్ తోటి, కొద్దిగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాగలిగితే మాత్రం అయితే ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఉన్నతంగా ఉంటాడండి. ఎటువంటి ఆత్మహత్యలు కానీ అటువంటి అవకాశాలు లేకుండా తనే ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితికి అనేది ఎదుగుతాడండి. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు హార్టికల్చర్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలున్నాయి. కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించడంతో పాటు వారికి ప్రత్యేక రాయితీలను కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.